రే వీళ్ళేంట్రా ఇంత పిచ్చోళ్ళ ఉన్నారు? మనం వేసిన గాలానికి ఇంత ఈజీగా పడిపోతారని నేను అస్సలు ఊహించలేదురా. అవునరా, వాళ్ళ ఇల్లే పెద్దది, తలకాయలు కాదు, అందుకే ఇంత ఈజీగా పడిపోయారు. మెహతా షాప్లో నువ్వు వెడ్డింగ్ కార్డు కొట్టేయడం, వీళ్ళకి నేను మెహతా తమ్ముడిని అని చెప్పడం అంతా పెర్ఫెక్ట్గా జరిగిందిరా. కానీ వాళ్ళని బాగానే మోసం చేయగలిగాం, దొరికిపోం కదా. దొరికిపోవడానికి వాళ్ళకి దారి దొరకాలి కదరా. మనల్ని పట్టుకోవడానికి ఉండే దారులు మూసేస్తే చాలు. నువ్వు సూపర్ రా. ఇంకా మనల్ని వీళ్ళు కాంటాక్ట్ చేయలేరు, మనల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకోలేరు. ఇది ఎలా లేదన్నా, 1 సంవత్సరం పాటు మనం వెనక్కి తిరిగి చూసుకోకుండా జల్సా చేయొచ్చురా. అంత సొమ్ము దక్కింది. మనం ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, పద. ఏమండి, అంత పెద్ద వ్యాపారస్తులు ఇంత తెలివి తక్కువగా ఎలా ఉన్నారండి? అప్పని పిలిచి ఇచ్చేద్దామా? పిలిచిచ్చేసే అంత పద్ధతి మనకెందుకు? ఈ ఎక్స్ట్రా 2 కేజీలు దాచేస్తే అనుకున్న 10 కోట్ల బంగారంతో పాటు ఇంకో 3 కోట్లు కూడా కలిసి వస్తాయి కదా. అమ్మో, మీకు ఎన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో. నాలో తెలివితేటలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. మీరే గుర్తించకుండా అపహాస్యం చేసి ఆటలు అరటిపండ్ల తీసి పారేస్తున్నారు. సర్లేండి. చూసారా, ఇది కూడా మనకి బోనస్. మనకి కాలం మరీ ఇంతగా కలిసి వస్తుందని అస్సలు అనుకోలేదండి. వజ్రంతో కలిసి వచ్చిన కాలం అదృష్టంలా మనకంటుకుంది. ఏమండి, ఇది ఎంచక్కా హారంలో పొదిగి నా మెళ్ళో పడితే ఇంకా బాగుంటుంది కదా. బుజ్జిముండ. కాంచనా, వజ్రం అంటే దగదగ మెరిసిపోవాలి కదా. ఇదేంటి మబ్బు మబ్బుగా కనిపిస్తుంది? ఇది అన్కట్ డైమండ్ అని చెప్పారు కదండి, దీన్ని కట్ చేస్తేనే మెరుస్తుంది. అంటే దీని దగదగలు చూడాలంటే దీన్ని కట్ చేయాలన్నమాట. నేను కట్ చేసి చూస్తాను, ఇలా ఇవ్వు. ఏమండి, అది డైమండ్, బిస్కెట్ కాదు. వంటితో కట్ చేయాలని చూస్తే పళ్ళు విరుగుతాయి. ఈ కోడి అంటే ఎవరనుకున్నావు? వజ్రం కంటే బలమైన పళ్ళున్నవాడు. కావాలంటే చూడు. విరిగాయ పళ్ళు? మంచిగా అయిందా? ఇది వజ్రము కాదు, అది గోల్డ్ బిస్కెట్ కాదు, ఇది పటిక బెల్లం. కాంచనా, ఏంటి పటిక బెల్లమా? అవును, తిని చూడు తెలుస్తుంది. ఏమండి, నిజమేనండి, ఇది పటిక బెల్లమే. అయ్య బాబోయ్, వజ్రం పటిక బెల్లం అయిందంటే బంగారం మగ్గబట్ట అవ్వదు కదా. చూడండి, ఏమండి ఏమండి కాంచనా, బంగారం మగ్గబట్ట అవ్వలేదు కానీ బంగారం రంగులో ఉన్న చాక్లెట్ ఇది. మనం మోసపోయాం. కాంచనా, కాంచనా,
ఏమైంది కాంచనా? లే కాంచనా, కాంచనా, కొంప తీసి బకెట్ తనేసావా? బంగారం పోతే కొనుక్కోవచ్చు, నువ్వు పోతే తిరిగి రావు కాంచనా. లే కాంచనా, కాంచనా, లే కాంచనా, లే కాంచనా. ఓయ్ శ్రీమతి గారు, చెప్పండి శ్రీవారు. రైటు చెప్పండి శ్రీవారు. కూర్చో. కన్నెత్తి కూడా చూడనంత పాపం నేనేం చేశాను? నేను చూడకపోతే ఏముందిలేండి, మీ చూపు మాత్రం నా మీద సోకితే చాలు.